హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 115 ఎపిసోడ్. సరిపోయారు ఇద్దరికిద్దరు అని నవ్వుతూ లేచింది సుజి. మామ్, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, ఇవన్నీ నేను సర్దేస్తాను అని చెప్పింది మిథున. సరే చూడండి అయితే అని హ్యాండ్ వాష్ చేసుకుని రూముకి వెళ్ళిపోయింది సుజి. ఇద్దరూ తిని లేచి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి అన్నీ నీట్గా సర్దేసి మెయిన్ డోర్ లాక్ వేసి రూమ్కి వెళ్ళారు. బెడ్ ఎడ్జిన అనుకొని కాళ్ళు చాపి ఊపుతూ, ఇప్పుడు చెప్పమ్మా, ఏంటి నీ కథా కమామేషు అని తాపీగా అడిగింది ప్రియాంక. ఏం కథలు కావాలే, బేతాళుడు విక్రమార్కుడు కథలు చెప్పనా అని ఉత్సాహంగా అంది మిథున. యగాదిగా చూసి గోకావులే వీపు, పిల్లలకు చందమామ కథలు, మొగుడికి మిడ్ నైట్ మసాలా చూపించాల్సిన వయసులో నాకు బేతాళుడు స్టోరీ చెప్తానంటుంది. ఇదెవరండి బాబు, ఈ పిల్లకి కాస్త శృంగార చిత్రాలు చూపించి బాగు చేయండిరా నాయనో అంటూ నెత్తి మీద చేతులు పెట్టి ఆడించింది ప్రియాంక. స్టూపిడ్ వేషాలు వేస్తే బెడ్ కేసి నొక్కుతా, కీక్మంటావు. అది కాదే, నేను చెప్పేది విను, నువ్వు చెప్పే బుర్రకథ వినడానికి వచ్చాను అని చెప్పి తగలడు అని గుర్రుగా చూసింది. నువ్వు తుడుతున్నావు పో, నేను అలిగాను, బొంగమూతి కూడా పెట్టాను. ఓరి దీని యాసాలో, ఇంతకీ జయబాబుని సింగిల్ కిడ్ చేసి రఫ్ ఆడిస్తున్నావన్నమాట. బాగుందమ్మా, వయ్యారి దేవుడు ఇంత అందం ఇచ్చి వేసినంత మెదడు పెట్టడం మర్చిపోయినట్టున్నాడు నీకు అని మూతి విరిచింది. పొగడకు, పొడిచి పారదొబ్బుతా, వాడేం చేశాడో తెలుసా అంటూ రేగింది మిథున. కరవకు, ఏం చేసినా మంచే జరిగింది నీకు. ఏంటో అంత మంచి. ఓసి బల్లిగుడ్డు మొహమా, అను కోసం తెలియకుండా దాయటం వలన తన వే తప్పి ఆడవాళ్ళంటే మోసగత్తెలు అనే ఒపీనియన్కి వచ్చి ఆటబొమ్మలు చేసి ఆడుకుంటూ చూసిన దాన్నల్లా గోకడం మొదలుపెట్టాడు. అది తప్పే కాదు అనను, మగాడు అలా ఉంటే మరి తన చుట్టూ ఉన్న ఆడపిల్లలు మడి కట్టుకుని కూర్చున్నారా? లేదు కదా. వాళ్ళు అలా ఉండగా గంజాయి వనంలో తులసి మొక్కలా నువ్వు తన లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చావు. ఫస్ట్లో నిన్ను బాధించాడు, వేధించాడని తెలిసింది. తన అపోహలో ఉండి తర్వాత ఏం చేశాడు? నీ ఒబీడియంట్ని, నీ బిహేవియర్ని చూసి నీ వైపు ఆకర్షితుడయ్యాడు తను. కోల్పోయిన ప్రేమ నీ దగ్గర దొరకగానే ప్రేమ అని ఒప్పుకోవడానికి తన భయాలు తనకి ఉండి ప్రేమిస్తూనే లవ్ కాదు లస్ట్ అనుకుంటూ వచ్చాడు. జైనిని మెల్ట్ చేసి తన చేతులతో నిన్ను వశపరచుకోవడానికి ఎంతసేపు పడుతుందే? అలా మాయ చేసి నీ మనసుకు వ్యతిరేకంగా ప్రవర్తించలేదు, నీకు విలువనిచ్చాడు. కాబట్టే అన్ని రోజులు ఒకే బెడ్ మీద ఉన్న నిన్ను చిలక్కొట్టని జామ పండులా ఉంచాడు. ఇవి చాలవా జై మారాడని చెప్పడానికి అని సీరియస్గా అయింది ప్రియాంక. నేను నీ పెళ్లి చేద్దామని పిలిస్తే నువ్వేంటే నా బ్రెయిన్ వాచ్ చేస్తున్నావు అంటూ వాపోయింది మిథున. ఎవరిని చేసుకోవాలి, ఆ టప్పా మొహంగాడినా? సరిపోయింది, కాపురం వాడు చేయడు, నేనే చెయ్యాలేమో అని కళ్ళని రోల్ చేసింది ప్రియాంక. ఒసే, ఇంత అడల్ట్ పోస్టర్ ఎప్పుడయ్యేవే బాబు, అన్నీ బూతులే మాట్లాడుతున్నావు అని తెల్లమొహం వేసింది మిథున. ఏం సోషల్ మీడియా చూడడం లేదేంటి అని మహేష్ బాబు లెక్క ఓ డైలాగ్ కొట్టింది ప్రియ. దేవుడా, ఇలా ఉన్నావేంటే? నేను ఇలాగే ఉంటా. ఎక్కువ చేసావే అనుకో, నీకు సవతినై కూర్చుంటా. అసలే పిల్లాడు భలే టెంప్టింగ్గా ఉన్నాడులే అంటూ నవ్వి లేని సిగ్గు నటించింది ప్రియాంక. ఓసిని దుంపదగా, నా కొంపకై పెట్టావా కొరివిని? గుర్రుగా చూసింది మిథున. ఎవడు కొంపకు వాడు పెట్టుకుంటే థ్రిల్ ఏముంటుంది బేబీ, పక్కోడు కొంపకు పెట్టి చలి కాచుకుంటేనే అసలైన థ్రిల్ అని మిథునని సైడ్ నుంచి హగ్ చేసుకుని, ఎక్కువ చించి జైకి దూరంగా ఉండకు, నాలాంటి చొప్పనాతి సోరక్క ఎవరితో ఒకటి సందు చూసుకొని దూరేస్తుంది. అప్పుడు సన్యాసం తీసుకోవాలి, వేరే ఆప్షన్ ఏమీ లేదు. ఒక రీల్ వేసుకోవే. కాషాయం ధరించి కమండలం చేతపట్టి మెడలో రుద్రాక్షలు, నెత్తిన కొప్పు అని బుగ్గను వేలు పెట్టి మరీ జెట్ కాయిల్ వేసింది ప్రియ. తుళ్ళిపడి బాబోయ్, నాకు ఆ కాస్ట్యూమ్ అస్సలు బాగాలేదే అని ఏడుపు మొహం పెట్టింది మిథున. కదా, సేమ్ ఫీలింగ్ ఇక్కడ అని నవ్వి, తప్పులు చేయని మనిషే ఉండడే బేబీ, వివేక్లా మంచి మానవత్వం లేని మానిస్టర్ కాదు జై. నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాడు. సో మరీ లాగకుండా క్షమించి నీ వాడించేసుకొని జీవితాన్ని పండించుకో. ఒక స్నేహితురాలుగా ఇంతకంటే ఏమీ చెప్పలేను. అను పేరెంట్స్కి నీ ప్రేమను పంచడం మాత్రం ఆసం బేబీ. ఏ జన్మ బంధమో ఇలా కలిశారు. వాళ్ళ బిడ్డ నీ కడుపును పుట్టాలని ఆశ వాళ్ళకు ఉంటుంది కదా. సో బాగా ఆలోచించుకో అంది ప్రియాంక. నా సంగతి సరే, మరి వినీత్ మ్యారేజ్ చేసుకోవడం నీకు ఇష్టమేనా? పీటల మీద పెళ్లి ఆగిపోయి 10 మంది 10 రకాలుగా సూటిపోటి మాటలు అంటుంటే లోపలే మౌనంగా రోధించామే. మంచి జరిగిందనే సంతోషం మాకుండనివ్వలేదు మా బంధువులు కూడా. తర్వాత వచ్చిన సంబంధాలన్నీ సెకండ్ మ్యారేజ్ వాళ్లే. పెళ్ళాం పోయి డైవోర్స్ ఇచ్చిన వాళ్లే వచ్చారు. అంటే నేను ఇంక పెళ్లికి పనికిరానని రాజముద్ర వేసేశారు అందరూను. డాడ్ చాలా విసిగిపోయారు. మొన్న ఒక సంబంధం తెచ్చాడు మా పెదనాన్న తరపు వాళ్ళు. సంపత్ అన్నయ్య అయితే కొట్టినంత పని చేశాడు వాళ్ళని తెలుసా.
అందుకే పెళ్లి సంగతి తర్వాత ముందు నేను అక్కడ ఉండకూడదని డిసైడ్ అయ్యి మీరు ఫోన్ చేయగానే లగెత్తుకుని వచ్చేశాను. తొందరపడి వినీతిని చేసుకుంటా అని చెప్పే ధైర్యం అయితే లేదు బేబీ. నాకైతే ప్రెజెంట్ అంది ప్రియాంక. సారీ బేబీ, ఇదంతా నా వల్లే కదా అని హగ్ చేసుకుంది మిథున. నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకు. అలాంటి రోగ్ నా లైఫ్లోకి రాకుండా సేవ్ అయ్యాను. నాకు మంచి జరిగిందిగా అంటూ నవ్వింది ప్రియాంక. క్లయింట్స్ మీటింగ్ ఫినిష్ చేసుకుని లంచ్ అక్కడే చేసి రిటర్న్ అయ్యారు జై, సంజయ్ ఇద్దరు. మచ్చా, ఆ మాల్ దగ్గర ఆపు అన్నాడు సంజయ్. ఏం కొంటావేంట్రా? ఆ ఏముంది, ఈ బెంగళూరు చలికి అస్తమానం సుసు వస్తుంది. లేచి వాష్రూమ్కి వెళ్ళాలంటే నిద్ర డిస్టర్బ్ అవుతోంది. సో ఒక బస్తా డైపర్స్ తీసుకుందాం అని యమా సీరియస్గా మొహం పెట్టి చెప్పాడు సంజయ్. చీ నీ అయ్యా అంటూ కాలు లేపి ఒక్క తన్ను తన్నాడు జై. ఆ అంటూ చట్ట మీద రుద్దుకుంటూ నిజం చెప్తే తంతావే అని కరిచాడు సంజయ్. చంపుతా ఎదవా, బాగా ఆటలుగా ఉందే నీకు. జెన్నీ రాని, ఉతికించకపోతే అప్పుడు అడుగు అని డోర్ తీసుకుని దిగాడు జై. ఆ బల్లిమోహన్ది నన్నేం చేస్తుంది అని గీరగా హెయిర్ ఎగరేశాడు. అదే ఆ మాటే, దమ్ముంటే తన ముందు అనరా, అప్పుడు చూస్తాను అని లోపలికి వెళ్ళారు. నేను గాని ఒక ముద్దు గాని పడేశానంటే అంతే, అలా పడి ఉంటుంది, మళ్ళీ నోరే ఎత్తదు. అది మన స్టామినా అని భుజాలు ఎగరేస్తూ కిచకిచా కోతిలా ఎకిలించాడు. రేయ్, మా ఊరువాడు ఉండిపోయాడు, లేకపోతే ఇంకో 4 బొల్లులు ఎక్కువ బొల్లుదును అన్నాడట వెనకటికి నీలాంటి తింగరి పుల్లయ్య. జెన్నీ కోసం నాకు తెలుసు. నీ సెల్ఫ్ డబ్బాలు ఆపే అంటూ నవ్వాడు. ఫ్రెండ్ గాడివి బావగాడిగా అస్సలు వేసుకోకూడదబ్బా, పరువు తీసి పందిరి వేస్తారు అని మూతి తిప్పి ఈ పెర్ఫ్యూమ్ చూడు అని తీసిచ్చాడు. చురుగ్గా చూసి అది లేడీస్దిరా అని వేరే తీశాడు. గబ్బు కొట్టే చెమట కంపెనీ ఈ పెర్ఫ్యూమ్ కొట్టేసుకుని మేనేజ్ చేస్తారన్నమాట మాయలేడులు. అస్సలు నమ్మకూడదు మచ్చా ఈ కేడీల్ని, మహా డేంజర్ అబ్బా అంటూ వింత ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు సంజు. ఏడ్చేవలే కానీ త్వరగా తీసుకో అని తనకు కావలసినవి తీసుకుంటుండగా హాయ్ జై అంటూ ప్రత్యక్షమైంది మైత్రి. రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలలేదంటే ఇదే కాబోలు అని సన్నగా గొణిగాడు సంజు. ఏంటి షాపింగా? ఇది ట్రై చేయి జై అంటూ ఒక పెర్ఫ్యూమ్ బాటిల్ తీసింది మైత్రి. ఆమె ఎవరో కూడా తెలియనట్లు కేర్ చేయకుండా రేయ్ అయిందా రా అంటూ పిలిచాడు జై. ఏంటి జై, నా మీద కోపమా అని గోముగా అడిగింది. షార్ప్ లుక్ ఇస్తూ ఎదవ కటింగులు దొబ్బావే అనుకో, పీక నులిమి చంపేస్తాను పేహే అంటూ చేదరించాడు. చిన్నగా నవ్వి బ్యాచిలర్కి షాపింగ్ చెప్తోంది, నువ్వు సింగిల్ అని, ఇంకెందుకు బెట్టు చెప్పు అని మీద మీదకు వచ్చింది మైత్రి. సీరియస్గా చూస్తూ నీకేమైనా పిచ్చా, చీకొడుతుంటే మీద పడతావు? అవును జై, నువ్వంటే పిచ్చి, ఇంతలా ఎలా ఎక్కేశావో నాకే అర్థం కావడం లేదు అంటూ గమ్మత్తుగా నవ్వింది. మా వాడు మారిపోయి నువ్వు బతికిపోయావే, లేకపోతే నీ పని అప్పడమే అవును అని కరిచాడు పక్కనుండి సోల్గాడు. తను సింగిల్ అనుకుంటుందని మైత్రిని ఏమార్చడానికి లేడీస్ ఐటమ్స్ వైపు వెళ్ళి మిథున వాడే ప్రొడక్ట్స్ ఏంటో తనకు తెలుసు కదా, అవన్నీ 2-3 తీసుకొని బిందీ ప్యాకెట్స్తో సహా ట్రాలీలో వేస్తూ ఆఖరణ ఉన్న మంత్లీ వాడే స్టే ఫ్రీ ప్యాడ్ కూడా ఒక బ్యాగ్లో పడేసి బిల్లింగ్ వైపు వెళ్ళాడు. జై, నన్ను ఏమార్చాలని కదూ ఇవన్నీ తీసుకున్నావు? అయినో జై అని కులుకులు పోతూ వెనకే వెళ్ళింది మైత్రి. అన్ని బిల్లింగ్ వేయించి నీ వల్ల నేను ఇవన్నీ తీసుకోవాల్సి వచ్చింది. సిటీలో ఈ మాల్ తప్ప వేరే ఏది కనిపించలేదా అని సంజు మీద గయ్యమని అరిచాడు జై. తీసుకుంటే తప్పేంటి, ఇవన్నీ మా చెల్లికి యూజ్ అవుతాయి, ఇంప్రెషన్ కొట్టేయడానికి ఇదో మంచి ఛాన్స్ అని నవ్వాడు సంజయ్. రే, 25 లక్షలు నెక్సెట్నే తృణప్రాయంగా వదిలేసి వచ్చిన గన్నురాలరా అది, ఇలాంటి చీప్ ట్రిక్స్ మెల్ట్ అయ్యే టైప్ కాదు, కరోడా అని పళ్ళు నూరాడు జై. ఏమో, అదంటే గోల్డ్ అని వదిలేసిందేమో, బట్ ఇది బాధ్యత అని మురుస్తుందేమో, ఎవరు చెప్పొచ్చారు? నీ మాటలు చచ్చినా నమ్మను ఈడియట్. మొన్న అలాగే పుత్తూరు కట్టు కట్టించావు, పరువు సంకనాకిపోయింది అని మొహం మొరమొరలాడించాడు జై. అన్నీ ఫెయిల్ అవుతాయేంటి, నువ్వు నీ చేదస్తం బ్యాగ్ లాక్కుంటూ. థ్యాంక్స్ జై, నా కోసం షాపింగ్ చేసినందుకు అంది వాళ్ళిద్దరి మధ్యలోకి దూరుతూ మైత్రి. హలో, మరీ హొయిలుపోకు, అవి తీసుకుంది మై సిస్కి, నీకు కాదు అంటూ లాక్కున్నాడు సంజయ్. కోబ్రాలా బొసకొడుతూ నీ సిస్టర్కి జై ఎందుకు షాపింగ్ చేస్తారు అని రెట్టించింది. అదేం తెంగర ప్రశ్న బుల్లే, నా చెల్లి తన వైఫ్, తన పెళ్ళానికి తను తీసుకోకుండా ఎవరు తీసుకుంటారు మరి అని యాగాదిగా చూశాడు సంజు. స్టాప్ దిస్ నాన్సెన్స్, చెప్పిన అబద్ధాన్నే పదే పదే చెప్తే నమ్మేస్తాననుకుంటున్నారా? అయినా జై భార్య ఉన్నా నాకేం అబ్జెక్షన్ లేదు, ఇవి నావి అంటూ రూడ్గా లాక్కోబోయింది మైత్రి. చేతిని పట్టుకుని విసిరిగా లాగి డాల్లా విసిరి, అతి చేస్తే చంపి పాతేస్తాను నీ ఇష్టానికి బిహేవ్ చేస్తే అని క్రోధం నిండిన కళ్ళతో వార్న్ చేసి పదరా అంటూ బయటికి వెళ్ళిపోయాడు జై.
కోపంతో కింద పెదవిని బ్లడ్ వచ్చేలా కొరికేసుకుంటూ నువ్వేం చేసినా నిన్ను వదిలే ప్రసక్తే లేదు జై అని తలెగరేస్తూ బయటికి వచ్చింది మైత్రి. చి మరీ బరితెగించేశారా ఈ ఆడపిల్లలు, మగవాడి కంటే స్పీడ్గా ఉంటున్నారు. మిదు జెన్నీ లాంటి వాళ్ళ కోసం లాంతరు పెట్టి వెతికినా దొరికేలా లేరు బాబాయ్. ఏమైపోతారు అబ్బాయిలు గర్ల్స్ ఇలా ఉంటే అని వాపోయాడు సంజయ్. మన వాళ్ళు డైమండ్స్ రా, అస్సలు మిస్ చేసుకోకూడదు అంటూ నవ్వి, అందరు అమ్మాయిలు ఒకేలా ఉండరు, అందరినీ ఒకే ఘాటికి కట్టేయకూడదు అన్నాడు. జై కారు రావటం చూసి, పాపా నీ పతిదేవుడు వచ్చారనుకుంటా, నేను ఒక హాయ్ వేసుకుని వస్తాను అని ప్రియ వెళ్తుంటే, పని కట్టుకుని విష్ చేయక్కర్లేదు ఆ చుంచు మొహాన్ని అంటూ ఆపేసింది మిథున. సాలిడ్ పెర్సన్ని పట్టుకొని చుంచుమొహం అంటావేంటే బాబు, నువ్వెవరో నాకు తెలియదు, నేను నీ ఫ్రెండ్ కాదు అని నవ్వి జయగారు అంటూ రాగాలు తీస్తూ వెళ్ళింది ప్రియాంక. దొంగ మొహంది, నేను ఫ్రెండ్ని కాదంట అని గింజుకుంటూ వెనకే వెళ్ళింది మిథున కూడా. కారు పార్క్ చేసి లగేజ్ బ్యాగ్స్ తీసి గేట్ని పట్టుకుని వేలాడుతున్న మిధు పాప వైపు చురుకైన చూపొకటి విసిరాడు జై. హాయ్ జయదేవ్ గారు, హౌ ఆర్ యూ అని పొలైట్గా విష్ చేసింది ప్రియాంక. కొందరు పుణ్యమా అని ఎండి పుచ్చి చచ్చుబడిపోయాంలే అని వంకర సమాధానం వచ్చింది జై నుండి. ఎవరో ఆ పుణ్యాత్ములు, అడ్రస్ కనుక్కోవే, వెళ్ళి పాదపూజ చేసి వద్దాం అని అంతకంటే వంకరగా అంది మిథున. కొయ్యలు పోతే వీపు సాప్ అవుతుందని వాగే ఆ గబ్బిల మొహం దానికి చెప్పు అని. రేయ్ కార్చిన సొంగ చాలు గాని అవి ఇచ్చేసిరా అని మిథున వైపు నిర్లక్ష్యంగా చూసి వెళ్ళాడు జై. అబ్బో గురుడికి బాగా కాలినట్టు ఉందే, మాకు అంతకంటే కాలింది. ఏం మాకు ఫీలింగ్స్ ఉండవా, మేము మనుషులం కాదా అని మూతి అష్టవంకర్లు తిప్పింది. అమ్మోరు ఇవన్నీ నీకే, మీ పతిదేవుడు షాపింగ్ చేశాడు అని షాపింగ్ బ్యాగ్స్ ఇచ్చాడు సంజయ్. మై గుడ్నెస్, నా యారగంటి మగుడు నా కోసం షాపింగ్ చేశాడా అని కళ్ళని తాటికాయలంత చేసి అంది మిథున. అదేంటే అంత ఆశ్చర్యపోతావు అంటూ నవ్వింది ప్రియాంక. మరి సారు గారికి అన్నీ అమర్చి పెడితేనే 1కి 10 సార్లు పిలుస్తారు, ఏది ఎక్కడ ఉందో కనిపించదు. అలాంటిది షాపింగ్ చేశారంటే వింత కాకపోతే ఏంటే. అవును ఏం తీసుకున్నారేంటి అని వెటకారంగా సాగదీసింది మిథున. చూస్తే నీకే తెలుస్తుంది కదా, చూసుకో, యూజ్ అయితే ఓకే, లేకపోతే పడేయండి, తనకు వచ్చింది తీసుకున్నాడు అంటూ ఎమోషనల్గా కొట్టి ప్రియవైపు చూసి, నువ్వు నీ హస్బెండ్ ఇలాగే కాల్చుకు తింటావా అని కరిచి మరీ వెళ్ళాడు సంజయ్. వీడెవడే బాబు, మోహన్తోనే కొడుతున్నాడు అంటూ విసుక్కుంది ప్రియ. సన్నగా నవ్వి, సంజు అన్నయ్య, మనిషికి కొంచెం తిక్కగాని మంచోడేనే. పద నీ పతిదేవుడు ఏం తీసుకున్నాడో చూద్దాం అని లగేజ్ బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్లారు ఫ్రెండ్స్ ఇద్దరు. అన్నీ తీసి, ఇవన్నీ నువ్వు వాడే బ్రాండ్సేనే అని అడిగి, ఓర్ని ఇవి కూడా తీసుకున్నాడే బాబు ప్యాడ్స్ పట్టుకుని చేత్తో ఊపింది ప్రియాంక. మొహం మీద చేతిని పెట్టుకుని, జై నిన్ను అంటూ సిగ్గుపడింది మిథున. వాటిని చూసి జై ఏది గమనించట్టు ఉన్నా అన్నీ తెలుసు అని నవ్వింది సుజి. మామ్ నీ అల్లుడిని చూసి మురిసింది చాలు, ఇవి కూడా తీసుకొస్తాడా అని చిరు కోపంగా చూస్తూ బ్యాగ్లో సర్దుతుంటే, నీకు వద్దనుకుంటా, నేను యూజ్ చేసుకుంటాను, ఎందుకు వేస్ట్గా పడేయటం అని ప్రియాంక లాక్కుంది. చంపుతాను టచ్ చేస్తే, ఇవన్నీ నావి, ఎవ్వరికీ ఇవ్వను అని అన్నీ సర్దేసుకుని రూమ్లోనికి తీసుకుపోయింది మిథున. పకపకా నవ్వేస్తూ, జలసీ ఫ్రీ చూసారా ఆంటీ ఎలా ఉడుక్కుందో అంటూ నవ్వింది ప్రియాంక. ఆడది అసూయ సవతులు ప్రియ అని నవ్వుకుంటూ కిచెన్లోనికి వెళ్ళింది సుజి. దీనికి జలసీ పెంచాలి, పెంచుదాం అని నవ్వుకుంటూ రూమ్లోనికి వచ్చింది ప్రియాంక. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.